మీలో ఎవరైనా బయోటెక్నాలజీ కానీ ఆర్ మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్ ఆర్ కంప్యూటర్స్ ఆర్ ఫార్మా కానీ ఆర్ ఎనీ అదర్ లైఫ్ సైన్సెస్లో డిగ్రీ చేసి ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ ఇన్ టు క్లినికల్ రీసెర్చ్ ఇండస్ట్రీ, ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎన్ని రకాల కంపెనీస్ ఉంటాయి క్లినికల్ రీసెర్చ్ ఫీల్డ్లో ఆర్ ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఏ జాబ్కి వెళ్ళొచ్చు, ఏది మీకు బాగుంటుంది అనేది తెలుస్తుంది అనమాట. సో కంపెనీస్ చూస్తే కనుక ఫస్ట్లీ ఫార్మస్యూటికల్ కంపెనీ అనమాట. అంటే ఒక డ్రగ్ తయారు చేసి దాని మీద R&D చేసి క్లినికల్ ట్రయల్కి స్పాన్సర్ చేస్తుంది అనమాట. అలాగే CROs ఉంటాయి, అంటే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అలాగే BA/BE సెంటర్స్ ఉంటాయి, SMO సెంటర్స్ అంటే సైట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అండ్ దెన్ డేటా మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి. ఈ డేటా మేనేజ్మెంట్ కంపెనీస్ లోనే మెజారిటీ ఆఫ్ వర్క్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అందులో క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ వర్క్ జరుగుతుంటుంది, మెడికల్ రైటింగ్ వర్క్ జరుగుతుంటుంది, అలాగే ఫార్మకో విజిలెన్స్ వర్క్ కూడా జరుగుతుంటుంది. IT కంపెనీస్ ఇన్ హెల్త్ కేర్ ఆర్ క్లినికల్ డొమైన్. అలాగే EDC సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట, సెంట్రల్ ల్యాబొరేటరీస్, అలాగే ప్యాకేజింగ్ ఆర్ లేబులింగ్ ఆర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఇన్వెస్టిగేటర్ సైట్స్, హాస్పిటల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అండ్ ట్రైనింగ్ సెంటర్స్